లక్షల కొద్దీ నాగులున్న భూమి మీద ఎన్నో రంగులలో ఎంతెంతో విషాలతో మంచి చెడు తెలుపు నలుపు అన్ని రకాల నాగులు ఉన్నాయి. తన తండ్రిని చంపిన తక్షకుణ్ణి పిల్లా పాపలతో సహా మొత్తం ఆ జాతిని నాశనం చేసేద్దామని జనమేజయుడు నిర్ణయించుకుంటే పండితుల్ని పిలిచి ఆ యాగం ఎలా చేయాలో అసలు చెయ్యొచ్చో లేదో అడిగాడు. వాళ్ళు ఆ యాగం చేసే విధానం ఉందని, అది జనమేజయుడి కోసమే నిర్మించిన ప్రక్రియ అని చెప్పారు. కద్రువ శాపం కారణంగా పుట్టిన యాగం చేయటానికి అందరూ సిద్ధమవుతున్నారు. కాశీరాజు కూతురైన వపుష్టమ జనమేజయుడి ధర్మపత్ని. ఆవిడ యాగానికి కూర్చోడానికి సిద్ధపడింది. యజ్ఞగృహం నిర్మించే పండితుడు మాత్రం జనమేజయుడితో ఒక మాట అన్నాడు. మహారాజా, ఒక్క మాట. ఈ యాగం మీరు మొదలు పెడతారు, కానీ పూర్తవదు. ఒక బ్రాహ్మణుడు వచ్చి మధ్యలో దీన్ని ఆపేస్తాడన్నాడు. అయినా జనమేజయుడు ముందుకెళ్ళటానికే నిశ్చయించుకున్నాడు. చ్యవనుడి శిష్యుడైన చండభార్గవుడు హోతగా, పింగళుడు ఆధ్వర్యువుగా, సారంగ్యవుడు ఋత్విజుడిగా, కౌత్సుడు ఉద్గాతగా, వ్యాస వైశంపాయన ఋషులు తక్కినవారు యజ్ఞ విధిని పరీక్షించేవాళ్లగా నల్లని వస్త్రాలు కట్టుకుని హోమాన్ని మొదలుపెట్టారు. కొద్దిసేపటికే ఆ మంత్రాల ప్రభావం మొదలైంది. హోమం అగ్ని పైన ఒక నల్లటి ఎర్రటి మబ్బు కమ్ముకున్నట్టు కమ్ముకుంది. అందులోండి ఒకదాని తర్వాత ఒకటి పాములన్నీ మంటల్లో పడిపోవడం మొదలయ్యాయి. రంగురంగుల పాములు ముద్దల్లాగా గుంపుల్లో పడిపోతున్నాయి. వాటి పేర్లు చెప్తూ ఉంటే ఒక్కొక్కటి పడిపోతున్నాయి. హిరణ్యబాహుడు, కోటీశుడు, కక్షకుడు, శరణుడు, కాళదంతుడు, మందాలకుడు, రణేభక్తుడు, శరభుడు, భంగుడు, బిల్వతేజుడు, విరోహనుడు, శైలశేరకరుడు, మూకుడు, పరావాతుడు, పారిజాతయాత్రుడు, బాహుకుడు, కుమారకుడు, ఇలా ఎన్నెన్నో పేర్లున్న పాముల్ని చదువుతున్నారు, అవి పడిపోతున్నాయి. అసలు వాడైన తక్షకుడు తన స్నేహితుడు ఇంద్రుడిని శరణు వేడాడు. ఇంద్రుడికి ఆ యజ్ఞం ఆగిపోతుందని తెలుసు, కాబట్టి కంగారు పడొద్దని ధైర్యం చెప్పాడు. ఈ లోపల వాసుకి తన జాతి మొత్తం నాశనం అయిపోతుందని తన చెల్లెలు జరత్కారు దగ్గరికి వెళ్ళి, అమ్మా, నీ కొడుకు అస్తీకుడు అన్ని విద్యలు అన్ని ధర్మాలు నేర్చుకుని అత్యుత్తమమైన తపస్సులో తండ్రి అంతటి గొప్పవాడయ్యాడు. ఈ రోజు కోసమే జరత్కారు ఋషికి నిన్నిచ్చి పెళ్లి చేసింది. నీ కొడుకు ఆ సర్పయాగాన్ని వెంటనే ఆపాలి, వెళ్ళమని చెప్పాడు. అలాగే అంది. ఆస్తికుడు బయలుదేరి వెళ్ళాడు. నేను వెళ్లే లోపల ఎన్ని పాములు మిగులుతాయో వాటినన్నిటినీ కాపాడుతానని పరిగెత్తాడు. ఆ సర్పయాగం జరిగే చోటికి క్షణంలో ఆ హోమశాల మధ్యలో నిలబడి జనమేజయుడిని స్తుతించటం మొదలుపెట్టాడు. జనమేజయ మహారాజా, ఇప్పటిదాకా ఉన్న గొప్ప రాజులందరూ వాళ్ళు చేసిన యజ్ఞాల వల్ల పేరు పొందిన వాళ్ళే. మీ ముత్తాత ధర్మరాజు రాజసూయం చేసి పేరు పొందాడు, అశ్వమేధం చేసి పేరు పొందాడు. వాళ్ల వంశంలో నీవు చరిత్రలో ఎప్పుడూ లేని సర్పయాగాన్ని చేసి కీర్తి పొందుతున్నావు. వ్యాస మహర్షి స్వయంగా ఆయన శిష్యులతో కుమారులతో కలిసి నీ యజ్ఞాన్ని పర్యవేక్షిస్తున్నాడు. అంటే అంతటి ధర్మాత్ముడివి నీవు. శాంతిని కోరి యజ్ఞాలు చేస్తారు. ఎంత గొప్ప యజ్ఞం చేస్తే లోకానికి అంత శాంతి. అలాంటిది నువ్వు చేసే కని విని ఎరుగని యజ్ఞం వల్ల అలాంటి శాంతే కలుగుతుంది. అంతే కదా? రాజులు యజ్ఞాలు చేసేది ప్రజల కోసమే కదా, వారి క్షేమం కోసమే కదా. అలా స్వార్థం లేకుండా నీ దేశ క్షేమం కోసం యజ్ఞాలు చేసే జనమేజయ, నీకు మేలే జరుగుతుంది. బ్రాహ్మణులు వాళ్ళ సర్వస్వం కూడా లోకశాంతికై వాడతారు. వారి గొంతుతో వేదమంత్రాల్ని పఠిస్తే ఎంతో సుఖము శాంతి కలుగుతాయి. అలాంటి గొప్ప బ్రాహ్మణుల్ని నీ దగ్గర పెట్టుకుని ఇలాంటి సర్పయాగం చేయటం వల్ల ఖచ్చితంగా లోకానికి గొప్ప మేలే జరుగుతుందేమో. ఇలా ఎన్నో రకాల పొగడ్తలతో ముంచేసినట్లున్న అంతర్లీనంగా రాజు యజ్ఞం ఎందుకు చేయాలో, పండితులు ఎందుకు చేయాలో చెప్తున్నాడు. ఇవన్నీ విన్న జనమేజయుడు ప్రీతి చెందాడు. ఆస్తికుణ్ణి ఏం బహుమతి కావాలో అడగమన్నాడు. దానికి ఆస్తికుడు, నా కుటుంబానికి సంబంధించిన ఈ నాగులన్నిటినీ కూడా చంపేసే ఈ సర్పయాగాన్ని దయచేసి ఆపేయమన్నాడు. ముందు రాజు ఒప్పుకోలేదు. వేరేదేమన్నా కోరుకోమన్నాడు. మాట తప్పని జనమేజయ, నాకిదే కావాలన్నాడు.
అక్కడ ఋషులు కూడా ఆస్తికుడు మహాముని, ఊరికనే రాలేదు, అలాంటి ముని వచ్చి అడగటమే అదృష్టం. విధి ఇంతవరకే నాగుల్ని చంపమని చెప్తోంది కనుక ఇంకాపేయమన్నారు. జనమేజయుడు సర్పయాగాన్ని ఆపేశాడు. మండపం నుండి బయటికి దిగాడు. ఆపేసే సమయానికి ఇంద్రుడి కుర్చీకి చుట్టుకున్న తక్షకుడు మంటల్లోకి ఇంద్రుడి కుర్చీతో సహా వచ్చి పడిపోయే పరిస్థితి. ఆ మంటల వేడి సెగలు శరీరానికి తగులుతుంటే సరిగ్గా ఆస్తికుడి వల్ల ఆగి బతికిపోయాడు. అలా సర్పయాగం ఆగిపోయింది. జనమేజయుడికి సర్పయాగం చేయాలన్నది సొంత ఆలోచన కాదు, ఉదంకుడు వచ్చి రెచ్చగొట్టినది. మంత్రులు అగ్నిలో నెయ్యి వేశారు. కానీ ఉత్తముడైన రాజు తండ్రికి జరిగిన దాని ప్రతీకారంగా ఇలా అన్ని పాముల్ని చంపేద్దాం అనుకోవడం విపరీతం. మీరు గమనిస్తే తర్వాత కథలో పాండురాజుకి వేట అంటే పిచ్చి ఉండి ఆయన కూడా శాపానికి గురవటం తెలుస్తుంది. ఆయన వంశంలో మునిమనవడు పరీక్షిత్, ఆయనకి అదే వేట పిచ్చి, దానివల్లనే శాపం. ఇద్దరి చావులు వేటకు వెళ్ళి శాపాలు పొందటం వల్లే జరిగాయి. హిస్టరీ రిపీట్స్. శృంగి గొప్ప వరాలు పొందాడు, కానీ కోపాన్ని ఆపుకోలేక పరీక్షిత్తుకి శాపమిచ్చాడు. ఉదంకుడు గొప్ప ముని, కానీ కోపాన్ని అదుపు చేసుకోలేక పగ పెంచుకున్నాడు. ఇలా కోపాలు, బలహీనతలు ఇంత గొప్ప గొప్ప ఋషులకి, రాజులకి వచ్చి కథ మలుపులు తిరగటం మొదలైంది. సర్పయాగం ఆగిపోయాక కథలో ఏం జరిగింది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.